కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పీపీటీలో ఫోటోలు చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి. వారం కాదు 3 ఏళ్ళు అప్పగిస్తా, 3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా, కేసీఆర్ సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో. అరే కాదు భయ్, నేనేమంటున్నా అంటే ఇది కట్టేది కేసీఆర్ కాదు, కేసీఆర్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఓకేనా? ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కేసులు పెట్టు. ఎందుకు పెడతారు కేసులు? మరి ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ హయాంలో ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు? మేము పునరుద్ధరిస్తామంటున్నారు, 500 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, మేము ఆ పిల్లర్ను మళ్ళీ తిరిగి నిర్మాణం చేసి ఇస్తాము. జపాన్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ, ఇంకేదో టెక్నాలజీ, మన టెక్నాలజీ ఇట్లా పనిచేయి, మన మేస్త్రి ఇట్లా పనిచేయరు కాబట్టి, గుంపు మేస్త్రులు కూడా పనిచేయరు కాబట్టి మేము అవసరమైతే జపాన్ టెక్నాలజీని యూజ్ చేసాం, ఇంకేదో రష్యా టెక్నాలజీని యూజ్ చేసాం, ఏదో ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఆ పిల్లర్ని మళ్ళీ పైకి లేపి కింద దానికి కావాల్సినంత స్ట్రాంగ్ బేస్మెంట్ వేసేటువంటి ప్రయత్నం, మిగతా పిల్లర్లకు సంబంధించిన విషయంలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెక్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మాకు అప్పేపండి, మళ్ళీ మేము చేసి ఇస్తామనంటే వాళ్ళకి ఇయ్యరు. ఎందుకనంటే వాళ్ళు వీళ్ళిద్దరు సోపతే. ఇప్పుడు ఈ నిర్మాణం చేసిన సంస్థ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్యవర్తి. కేసీఆర్ అధికారంలో కేసీఆర్కి పోతారు, రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డి పోతారు. వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళ మీద కేసులు కావు. ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెచ్చుకుంటా మనం అనుకుంటాం, కేసీఆర్ మస్తు ఇచ్చిండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా మస్తు కౌంటర్ ఇచ్చిండే అని చెప్పేసి వాళ్ళు సంకలు గుద్దుకుంటారు, వీళ్ళు సంకలు గుద్దుకుంటారు. ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు మధ్యలో. ఈ 2 ఏళ్ల పాటు దాన్ని ఒకవేళ కనుక మనం రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే ఈరోజు మళ్ళీ రైతులకు నీళ్ళు అందేవి కదా. రిపేర్ చేయరు. ఎందుకు రిపేర్ చేయరు? దాన్ని అట్లే ఉంచాలి, అది మరింత కుంగిపోవాలి, దాని చుట్టూ ఉన్నటువంటి ఇసుకను ప్రొక్కులైనట్లు పెట్టి తోడాలి, లారీలలో పంపించాలి. అది మొత్తానికి కూలిపోతే కేసీఆర్ కట్టింది కూలిపోతానని మేము ముందే చెప్పినాం అని చెప్పేసి వీళ్ళే కూలగొట్టి కూలిపోయిందని చెప్తారు. అంతకన్నా సిగ్గుమాలినటువంటి చర్యలు ఇంకే లేవు. 1,00,000 కోట్లు పెట్టి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రాజెక్టును కాపాడడం కోసం, రిపేర్ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మొత్తం కూలిపోయేంత వరకు చూడడం కోసం కదా. బాలేదు అని చెప్పేసి దాన్ని మొత్తం భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నది మీరు కదా. లేదంటే ఎల్ఎన్టీకి అప్పయిపోయండి, ఎల్ఎన్టీయే కదా. మేము మళ్ళీ దానికి సంబంధించిన రిపేర్ ఖర్చులు మేమే పెట్టుకుంటాం, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది కదా. మరి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు చేత కాకపోతే. 3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా, వారం కాదు 3 ఏళ్ళు అప్పగిస్తా. మీకు చేత కాదనే విషయం, మీ చేతులు ఎత్తిరేసిన విషయం దేశ ప్రజలకు కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు, పక్క రాష్ట్రాలు కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పినప్పుడు మీ పరువు పోయింది. ఆ విషయం మీరు చూసుకోవాలి. కేసీఆర్కి మీరు నిరుద్యోగుల విషయంలో అయిపోయింది, మీరు ఇచ్చిన హామీల విషయంలో మీరు బిస్కెట్ అయిపోయారు. అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సైకిల్ బీజేపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. తెలంగాణలో ఏ వైపు చూసినా రైతులు, నిరుద్యోగులు ఎవరిని చూసినా కూడా అందరూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కోపంగానే ఉన్నారు. కాబట్టి ఇక మీకు అప్పగిస్తా అంటాడు కేసీఆర్ కూడా. నేను ఓడిపోతే ఇంట్లోనేమంటా అని చెప్పేసి చెప్పినట్టు ఈయన ఇక మీకు అప్పచెప్తా అంటాడు. అప్పచెప్పుడు నువ్వేమున్నది? ఇంకా 2 నెలలు అయితే మీరు అప్పచెప్పాల్సిన పరిస్థితే. కేసీఆర్కి అప్పచెప్తారా, ఇంకోళ్ళకి అప్పచెప్తారా, కొత్తగా వచ్చేటువంటి ఒక పార్టీకి అప్పచెప్తారా, కవితకు అప్పచెప్తారా, మల్లన్నకు అప్పచెప్తారా, ఎవరికి అప్పచెప్తారో కానీ మొత్తానికి అయితే అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఆర్థిక ఉగ్రవాదులు, రాష్ట్రం ఆర్థిక మూలాలను విధ్వంసం చేశారు. మ్యానిపులేషన్లో ముగ్గురిది 1వ ర్యాంకు. 3 బ్యారేజీలు నింపితే ఊళ్ళే ఎగిరిపోతాయి. కేసీఆర్ పాలనలోనే ఎన్డీఎస్ఏ ఆ మాట చెప్పింది. కేసీఆర్ దుర్మార్గంపై కడుపు రగులుతోంది. చుక్క నీరు వాడకుండా 33,000 కోట్లు కట్టాం. 30 నెలలైనా తనకు శిక్ష పడేలా చేయలేకపోయాం. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్, ఉత్తమ్కు ఇల్లే లేదు. చేసింది చెప్పడంలోనూ మా నేతలు విఫలమయ్యారు. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏం చేసిరయ్యా? కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఆర్థిక ఉగ్రవాదులు అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు? 1,00,000 కోట్ల స్కామ్ అన్నాడు కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదా? మీకు చేతనైతే లేదా? లేదంటే మీరు చెప్పినటువంటి కామెంట్లు తప్ప? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఇల్లే లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఏంటి ఇల్లే లేదా ఉత్తమ్ రెడ్డికి? ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికి టికెట్లు ఉంటాయి, ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు మినిస్టర్ అవుతారు. ఇల్లే లేదు. అసలు మీకు ఇల్లే ఎందుకు నాకు అర్థం కాదు. ఫోన్లు ఫ్రీ, తిరుగుడు ఫ్రీ, తిండి ఫ్రీ, వెహికల్స్ ఫ్రీ, అన్నీ ఉచితమేనే. మీరు వేసుకునే బట్టలు కానివ్వండి, మంత్రి గారు ఏదంటే ఏదో ఒక దుకాణం ఫ్రీకి ఇచ్చుడినే.
అసలు మీకు దేనికి పైసలు అవుతాయి నాకు అర్థం కాదు. మీకు ఫామ్ హౌజులు ఉంటాయి, మీకు కావాల్సినంత డబ్బులు ఉంటాయి, మీకు ఏ సంతకం పెడితే ఆ సంతకంలో పైసలే, మీ మినిస్ట్రీ అయిపోయేంత వరకు ప్రతి దాంట్లో 10 నుండి 30% వస్తాయని చెప్పేసి మీరే ఇంతకుముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కామెంట్లు చేసింది మీరే. మరి 10 నుండి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ 2.5 ఏళ్లలో ఎన్ని సంతకాలు పెట్టిండు, ఎంత శాతం తీసుకున్నాడు, ఇల్లు ఎందుకు వాళ్ళకు? అవన్నీ బినామీల పేర్ల మీద ఉంటాయి. దొరికినప్పుడు కదా బయటపడేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది, ఇంకోలు అవుతుంది. ప్రతి ఒక్కరు ఇల్లు ఉండదు, వీళ్ళకు ఇల్లు లేనట్టే యాక్టింగ్ చేస్తారు. వీళ్ళకి ఇల్లు ఎందుకండి? వాళ్ళకు అవసరమైతే ఏ కాంట్రాక్ట్ కంపెనీ అయినా కూడా పెద్ద విల్లా కడుతుంది, అది కాంట్రాక్ట్ వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకునే ముందు అది ఇంకో నిమిషం అయితే కేటీఆర్ గురించి అదే ఉండే ముచ్చట. సో వీళ్ళకు ఆ కంపెనీకి ఒక 10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెడితే వీళ్ళకి కావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక మంచి ఇల్లును వాళ్ళు కట్టించి వాళ్ళ కంపెనీ మీద పెరిగిందో ఉంటుంది. కానీ వీళ్ళు ఉంటారు అలా. ఈ ఇల్లే వాళ్ళు అంటే కిరాయి ఉంటాను అని చెప్తారు అవసరం అయితే. 33,000 కోట్లు కట్టాం, 30 నెలలైనా తనకు శిక్ష పడలేక చేయలేదు, అంటే శిక్ష పడేటట్టు చేయలేకపోయినట. 30 నెలలలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అరెస్ట్ చేయలేకపోయారు? ఈ కేసీఆర్ అనే వ్యక్తి స్కాములు చేయలేదా? లేదంటే కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి దగ్గరనా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనా? కేసీఆర్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి మీ స్కాములు పంచుకున్నారా? ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులలో అరెస్ట్ చేయలేకపోయారు, ఈ ఎల్ఐంటి నిర్మాణంలో అరెస్ట్ చేయలేకపోయారు. ఇక మీరు దేంట్లో అరెస్ట్ చేయకపోతే మీరు ఉండేందుకు? అంటే మీరు తెలంగాణ ప్రజలకు ముక్కు నెలకు రాకి క్షమాపణ చెప్పరు. మరి రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి స్కాములు చేయలేదు, మేమే అనవసరంగా ఆయన మీద నిందలేసినామని చెప్పేసి మీరు ఒప్పుకోండి. మరి ఎందుకు పంపించలేదు? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ముగ్గురిని జైలు పంపించకుండా మీరేం చేస్తున్నారు? అంటే మీరు చేసిన ఆరోపణలను తప్ప? మిషన్ భగీరథలో స్కామ్ జరగలేదు, మిషన్ కాకతీయలో స్కామ్ జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరగలేదు, ఏ ప్రాజెక్టులో ఏ పథకాలలో ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి మీరు అరెస్ట్ చేస్తలేరా? లేదంటే అన్నిట్లలో స్కాములు జరిగినా లక్షల కోట్ల అవినీతి చేసినా ఆ అవినీతి సొమ్ములో మీ వంతు పాత్ర, మీ వంతు మూట మీకు వచ్చింది కాబట్టి మీరు మౌనంగా ఉంటున్నారా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు ఏం మెదలేని వాళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక హుస్సేన్ సాగర్ FTLలో ఆకాశ హర్యాలు గుడ్డిగా అనుమతులు ఇచ్చినటువంటి GHMC ఎప్పుడు అనుమతులు ఇచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. 2 సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు, బ్లిస్ పేరిట ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్టు. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అనేది